కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలా మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ భయపడతారు. సినిమాల షూటింగ్ టైంలో ఆయన రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. మరి మొత్తానికి టైం సెన్స్ పాటించే విషయంలో, సిన్సియర్ గా వర్క్ చేసే విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఉన్న సినిమా షూటింగ్స్ లో అందరూ అదే పాటించాల్సి ఉంటుంది, లేదంటే ఆయనకు కోపం వస్తుంది. అయితే మోహన్ బాబు ఆర్టిస్టుల్ని కొడతారు అనే వాదన చాలా కాలంగా ఉంది. చెప్తే వినకపోతే, టైం కి రాకపోతే, ఓవర్ చేస్తే ఆయన కొడతారని అంటారు. అది చాలా కాలంగా నడుస్తూనే ఉంది. అయితే లేటెస్ట్ గా వకీల్ సాబ్ నటి ఈ విషయాన్ని బయటపెట్టింది. మోహన్ బాబుతో వర్క్ ఎక్స్పీరియన్స్ ని పంచుకుంటూ తనకు జరిగిన సంఘటన గురించి చెప్పారు. వకీల్ సాబ్ లో లేడీ ఎస్ఏ పాత్రలో నటించింది లిరీషా. ఆమె టీవీ సీరియల్స్ నుంచి సినిమాలోకి వచ్చింది. చిన్న చితక పాత్రలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మోహన్ బాబు హీరోగా నటించిన పొలిటికల్ రౌడీ మూవీలో హీరోయిన్ చార్మి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చిందట. ఆ అవకాశం కమెడియన్ అలీ ద్వారా వచ్చింది. సినిమా షూటింగ్ కి వెళ్లినప్పుడు మొదట్లో మోహన్ బాబు సీన్ లో లేవట. తర్వాత ప్రకాష్ రాజ్ మోహన్ బాబు సీన్స్ బయటపడ్డాయి. ఆ సీన్ లో ప్రకాష్ రాజ్ తన నెట్టేస్తే కింద పడాల్సి ఉంటుంది. కానీ ఎంతకో ఆ సీన్ చేయడం రాలేదట. తాను కింద పడలేకపోయింది. చాలా టేక్స్ తీసుకుంది. సెట్ లో అందరూ విసిగిపోయారు. దీంతో మోహన్ బాబు రంగంలోకి దిగారు. షార్ట్ పెట్టమని చెప్పి సైలెంట్ గా వచ్చి తనను ఒక తోపు తోసి కింద పడేశారని చెప్పింది లిరీషా. మోహన్ బాబు అలా గట్టిగా నెట్టడంతో తాను కింద పడిపోయానని, దీంతో చేతులకు రాసుకుపోయినట్టుగా తెలిపింది. దానికి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మోహన్ బాబు వచ్చి ఇది యాక్టింగ్ అంటే అని చెప్పి వెళ్లిపోయారట. ఆ సమయంలో తన పరిస్థితి మలోరా మారిపోయిందని వెల్లడించారు లిరీషా. ఇందులో తనది విచిత్రమైనటువంటి పాత్ర అని, రకరకాలుగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మోహన్ బాబు తనని ఎంతో బాగా చూసుకున్నారని, బాగా చేసుకోవాలని చెప్పేవారని, యాక్టింగ్ కి సంబంధించిన సలహాలు కూడా ఇచ్చేవారని వకీల్ సాబ్ నటి లిరీషా మరి ఎంతో చక్కగా చెప్పారు. సో మొత్తానికి వకీల్ సాబ్ సినిమాలో కోర్టులో కేసు వాదన జరిగే సమయంలో పవన్ కళ్యాణ్ ఆమెని విచారించిన తీరు, ఆమెని సూపర్ ఉమెన్ గా వర్ణించిన తీరు బాగా అయితే క్లిక్ అయింది. ఒక్క సీన్ తో పాపులర్ అయింది లిరీషా. 20 ఏళ్లుగా రాని గుర్తింపు ఒక్క సీన్ తో వచ్చేసింది. ఆ తర్వాత బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయి పలువురు సినిమాలో నటిస్తోంది లిరీషా.